చెరుకూరి రామోజీరావు అంటే రామోజీరావుగా ఈనాడు రామోజీరావుగా ప్రజలందరికీ పరిచయం. రామోజీ సంస్థల గ్రూపుకు ఆయన చైర్మన్. రామోజీరావు అనగానే ఈనాడు పత్రిక మనకు గుర్తొస్తుంది, ప్రియాపక్షాలు మనకు గుర్తొస్తాయి, మార్గదర్శి మనకు గుర్తొస్తుంది, మయూరి ఫిలిమ్స్ గుర్తొస్తాయి. ఇలా రకరకాల రంగాల్లో ఆయన నిష్ణాతుడు, చాలా అనుభవం సంపాదించాడు. అనగానే ఆయన ఏదో పెద్ద కుటుంబం నుండి వచ్చినట్టు కూడా మనం ఫీల్ కాక్కర్లేదు. అత్యంత పేద కుటుంబం నుంచి అతను ఎదిగి అందనంత స్థాయిలో రామోజీరావు గారు ఉన్నాడు. ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి చిన్న యార్డ్ ఏజెన్సీలోకి ప్రవేశించి అందులో జాబు చేసి అక్కడి నుంచి రకరకాల బిజినెస్లోకి ఎంటర్ అయిపోయి ఓ చక్కటి బిజినెస్ మ్యాన్గా ఎదిగాడు. ఆయన వ్యాపారాలతో పాటు రాజకీయాలు కూడా చేశాడు. అంటే రాజకీయాల్లో ప్రత్యక్షంగా కనపడలే, పరోక్షంగా రాజకీయాలని శాసించిందని కూడా చెప్పొచ్చు. తనకు అనుకూలంగా రాజకీయాన్ని మరల్చుకునే ప్రయత్నాలు చేశాడు. అందుకని ఆయన ఒక పరోక్ష రాజకీయవేత్త కూడా అని మనం చెప్పొచ్చు. వ్యాపారాల కాడికి వచ్చినప్పుడు ఒక పత్రికా రంగమే కాదు, ఈటీవీతో మీడియా రంగమే కాదు, మీడియా రంగంలోనే పత్రికా రంగాన్ని కూడా ఒక జర్నలిస్ట్ ఇన్స్టిట్యూట్గా, అంటే ఎంతోమంది విద్యార్థులు ఇన్స్టిట్యూట్లో వచ్చినట్టుగా ఎంతోమంది జర్నలిస్టులు ఆ సంస్థ నుంచి బయటకు వచ్చారు. ఆ సంస్థ అంతమందిని తయారు చేసి పంపించింది. అందుకనే ఈనాడు జర్నలిజాన్ని ఓ మంచి జర్నలిజంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అదే సమయంలో రామోజీరావు యొక్క ఎదుగుదలను, రామోజీరావు యొక్క జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవచ్చు. రామోజీరావు జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. అప్కమింగ్ వాళ్ళందరూ కూడా చాలా చక్కగా దాన్ని పట్టుదలతో దాన్ని ఎదగాల్సిన అవసరం కూడా ఉంది, ఆర్థికంగా కూడా. కానీ ఆయన ఎదుగుదలను చూసినప్పుడు మనకు రెండు కోణాలు కనపడతాయి. ఒకటి పాజిటివ్ కోణం, రెండు నెగటివ్ కోణం. పాజిటివ్ కోణం, నెగటివ్ కోణాలు ప్రతి మనిషిలోనూ ఉంటాయి, ఏ మనిషిలో లేకుండా ఉండవు. ఒకరికి పాజిటివ్ అనిపించింది, ఒకరికి నెగిటివ్ అనిపిస్తుంది, ఒకరికి నెగిటివ్ అనిపించింది, మరొకరికి పాజిటివ్ అనిపిస్తుంది. బట్ ఏమైనా రెండు కోణాలు అందరిలో ఉన్నట్టునే ఆయనలో కూడా ఈ రెండు కోణాలు ఉన్నాయి. అయితే ఆయన ఒక ఎదిగిన వ్యక్తిగా ఆయనకున్న పార్శ్వాలని తొందరగా మనం ఐడెంటిఫై చేయడానికి, చర్చించుకోవడానికి తప్పకుండా ఉంటాయి. చనిపోయిన తర్వాత ఎవరిని మనం విమర్శించాలని కాదు, కానీ ఆయన ఏ విధంగానైతే మనం స్ఫూర్తిదాయకమని అనుకుంటామో అదేవిధంగా నెగిటివ్ కోణాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు రామోజీ ఫిలిం సిటీ ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన ఫిలిం సిటీ, ఇది ఎవ్వరూ కాదనలేంది. కానీ అదే సమయంలో ఈరోజు కూడా రామోజీ ఫిలిం సిటీలో ఆక్రమించిన భూముల విషయంలో వాటి సాధనా కమిటీ అని ఒక ఆందోళన చేస్తూనే ఉన్నది. అక్కడి నుంచి ఒకప్పుడు దాని పక్కనే ఉన్న అనాజపూరు చెరువునే ఆక్రమిస్తున్నాడని చెప్పి గ్రామస్తులందరూ ఎదురు జరగడం, కేసులు జరగడం కూడా మనం చూసాం. అదేవిధంగా ఇవి సంస్థల యొక్క నిర్మాణంలో, అంటే రామోజీ ఫిలిం సిటీ కట్టేటప్పుడు అది గొర్రెల పెంపకం కోసమని 7,000కో 8,000కో ఎకరం చొప్పున తీసుకున్నాడని. బట్ ఏది తీసుకున్నా, ఏదైనా ఒక సంస్థను నిర్మించి, ఒక పెద్ద సంస్థను నిర్మించి, ఎంతోమందికి ఉపాధిని కల్పించే సంస్థను నిర్మించేసి ఆయన ముందుకు వచ్చాడు. కాబట్టి మనం దాన్ని పాజిటివ్గానే చూడాల్సిన అవసరం ఉంటుంది, ఉన్న నెగిటివ్లను మనం చర్చించుకుంటూనే. కానీ ఆయన పరోక్ష రాజకీయాలు చేసిన తీరుని, ప్రత్యక్ష బిజినెస్ చేసిన తీరుని, పరోక్షంగా వ్యాపారాలతో పాటు రాజకీయం చేసిన దాన్ని, ప్రత్యక్షంగా అన్నప్పుడు ప్రధానంగా మార్గదర్శి మీద వచ్చిన ఆరోపణలు, ఆయన చట్టానికి భిన్నంగా అని, నామ్స్కు వ్యతిరేకంగా అని, ఆ డబ్బుని ఆ విధంగా దుర్వినియోగం అయిందని, అట్లాగే ఏదైతే మయూరి సంస్థల్లో ఒక వేస్టేజ్ని అమ్మడం కోసమని, దాన్ని కొనడం కోసమని ఒక సంస్థ నిర్మించాడని, ఆ సంస్థ మీద మళ్ళీ ఎగస్ట్రా
కొన్ని వందల కోట్ల రూపాయలు అప్పు తీసుకుండని, ఇవన్నీ కూడా మనకు చర్చల్లో వచ్చాయి. బట్ అది వ్యాపారంలో భాగమని కొంతమంది చెప్పొచ్చు, ఇది వ్యవహారికంగా తప్పు అని చెప్పి మరికొంతమంది అనొచ్చు. ఇది వ్యాపారానికనే మనం తీసిన మార్గదర్శి మీద కేసులు నడుస్తూ ఉన్నాయి, అది నడిచేది నడుస్తూ ఉంటుంది. బట్ అక్కడ మాత్రం ఒక్క ట్విస్ట్ మనం చూడాలి. ప్రజలు చర్చించుకోవడం కాదు, కోర్టే ఆ విషయాన్ని తప్పు పట్టింది అనేదాన్ని ఒకటి మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండోది రాజకీయంగా ఆయన పెంచాలనుకున్న వ్యక్తుల్ని పెంచాడు, తుంచాలనుకున్న వ్యక్తుల్ని తుంచాడు. ఇది నెగిటివ్ కోణంలో. ఒక పెద్ద సంస్థను నిర్మించి ఎంతోమంది జర్నలిస్టుల్ని సృష్టించి, జర్నలిజం కూడా ఆయన ఒక పక్షపాతంతో ఒక న్యూస్ను ప్రచారం చేసినా అది జర్నలిజానికి ఎక్కడ భిన్నంగా కనపడదు. జర్నలిజంగా చూస్తే మిగతా పత్రికలు అన్నిటికంటే ఓ జర్నలిజంగా అనిపిస్తుంటుంది. అందుకనే ఆయన పత్రిక, సాక్షి పత్రిక వచ్చే వరకు ఏకఛత్రాధిపత్యంగా ఎదిగింది. ఒకానొక దశలో ఉదయం పత్రిక అడ్డం వస్తే దాన్ని ఎలా మూయించాలో కూడా మూయించిన శక్తి సమాజాలు కూడా రామోజీరావు గారికి ఉన్నాయి. అయితే అదే సమయంలో సాక్షి పత్రిక వచ్చిన తర్వాత సెకండ్ కోణం ఒకటి ముందుకు వచ్చింది. అప్పటిదాకా రామోజీరావు గారు ఈనాడు పత్రిక ఏది చెప్తే అదే నిజం, ఏది చెప్తే అదే ప్రజల్లోకి వెళ్ళేది. అలాంటి దాన్ని అతను 82లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు, తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు దానికి ఫుల్ సపోర్ట్ చేసింది రామోజీరావు. అదేవిధంగా రామారావు అధికారంలోకి రావడానికి కూడా ఉపయోగపడ్డమాట వాస్తవం. అప్పుడున్న పత్రిక కూడా అదొకటే. అంతకుముందు ఉన్న పత్రికలన్నీ ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, అట్లా ఆంధ్ర పేరుతో ఉండేటి. కానీ ఆంధ్ర అనే పదం లేకుండా అది ఏ ప్రాంతాన్ని కాదు, ఇది ఈనాడు పత్రిక అని చెప్పేసి ఇది అందరికి పనికొచ్చే పత్రికలాగా పేరు పెట్టిన చూస్తారు. దాన్ని అందరూ మనం అభినందించాల్సిన విషయం. కానీ అదే సమయంలో రామారావుని సపోర్ట్ చేయడం, రామారావు అధికారంలోకి రావడం, ఇవన్నీ జరిగినాయి. కానీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారానికి తేవాలని ఎంత తాపత్రయపడ్డాడో, అధికారం నుంచి దించాలని కూడా అంత తాపత్రయపడ్డాడు ఆయన చంద్రబాబు నాయుడికి సపోర్ట్ ద్వారా. చంద్రబాబు నాయుడు రామారావు దగ్గర నుంచి అధికారాన్ని లాక్కునే సమయంలో పూర్తిగా రామోజీరావు గారు దానికి సపోర్ట్ చేసిన మాట వాస్తవం. అయితే ఆ సపోర్ట్లో ఆయన ప్రవేశపెట్టిన పత్రికా రంగంలో ప్రవేశపెట్టిన చాలా కోణాలు ఏదైతే సమాజానికి ఉపయోగపడ్డాయో అదంటే మనం తక్కువ చేసి చూడలేం. ఉదాహరణకు ఒక కార్టూన్ సిస్టమ్, ఒక కార్టూన్ ద్వారానే పత్రికా రంగంలో లేదా ఒక విషయాన్ని పూర్తిగా చెప్పే పద్ధతి, అది రామారావుకి వ్యతిరేకంగా కావచ్చు, లేదా మరొకరికి అనుకూలంగా కావచ్చు. బట్ ఏదైనా ఒక కార్టూన్ ద్వారానే ఒక విషయాన్ని మొత్తం చెప్పగలగడం, కానీ జిల్లాకు ఒక పత్రికను తీసుకొచ్చి, జిల్లా స్పెషల్ అని తీసుకొచ్చి, ప్రతి జిల్లాలో 2వ తరం 3వ తరం నాయకులు కూడా ఇగో నా పేపర్లో నా ఫోటో వచ్చింది, నేను నా ప్రెస్ మీట్ నాకు వచ్చేసింది అని చెప్పేసి జిల్లా స్థాయిలో కూడా సెకండ్ థర్డ్ గ్రేడ్ లీడర్స్ ఎదగడానికి కూడా ఆ పత్రిక ఉపయోగపడింది. అన్నదాత పెట్టడం తర్వాత రైతులకు కూడా ఉపయోగపడ్డది. ఇలా రకరకాల పత్రికలు రకరకాల కోణాల నుంచి తీసుకొచ్చేసి సమాజానికి ఉపయోగపడ్డ మాట కూడా అదే వాస్తవం. కానీ అదే సమయంలో రెండో కోణంలో రామారావుని దించడం కోసం, అంటే ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్క అని పేరు పెట్టాలన్నట్టుగా రామారావు మీద నెగటివ్ వార్తల ద్వారా రామారావు ఒక క్యారెక్టర్ని సపోర్ట్ చేయకుండా దించేసిన విషయాన్ని కూడా చేసిన దాన్ని డిక్రీజ్ చేశాడు. ఆయన యొక్క ఒక ఇమేజ్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. అంటే చాలా చక్కగా ఇండికేట్ చేసి పరోక్షంగా రామారావు గారు క్షుద్ర పూజలు చేస్తాడంటే, ఆదివారం నాడు క్షుద్ర పూజలు చేస్తాడంటే, రామారావుకి ఈ అవలక్షణాలు ఉంటాయంటే, రామారావుకి ఆ అవలక్షణాలు ఉన్నాయంటే, రకరకాల కోణాల నుంచి ఆయన డీప్ ఫేమ్ చేసే ప్రయత్నం కూడా రామోజీరావు గారు స్వయంగా చేశాడు. అప్పుడున్న వాళ్ళు చాలామంది చెప్పుకునేవాళ్ళు, రామారావే స్వయంగా పిలిచి ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నా వల్ల కదా నీ పత్రిక పెరిగిందంటే, కాదు నా పత్రిక వల్లనే నువ్వు అధికారంలోకి వచ్చావని రామారావునే చెప్పాడని చెప్పి కూడా ఒక చర్చ ఉన్నది. అది బట్ ఏమైనా చంద్రబాబుకు సపోర్ట్ ఇవ్వాలనే పేరుతో రామారావు అధికారాన్ని చంద్రబాబుకు మార్చడంలో చాలా తీవ్రమైన కృషి చేశాడని మనం చెప్పాలి. అయితే అంతకుముందు నెల్లూరు జిల్లాలో దూబకుంటలో మొదలైన మద్యపాన నిషేధం ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడంలో, దానికి సపోర్ట్ చేయడంలో, మహిళలు బయటకు వచ్చే విధంగా చేయడంలో, దాన్ని చైతన్యపరచడంలో, ఆ దూబగుంట నుంచి ఉమ్మడి రాష్ట్రం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో మద్య నిషేధం అనే ఒక ఉద్యమానికి వెన్నుముకలాగా రామోజీరావు నిలిచాడు. దాన్ని మనందరం అప్రిషియేట్ చేయాలి. కానీ అదే సమయంలో రామారావు గారు మద్య నిషేధాన్ని విధించిన తర్వాత, చంద్రబాబు నాయుడికి అధికారం వచ్చిన తర్వాత
మద్య నిషేధం నుంచి ఆ మద్య నిషేధాన్ని ఎత్తేసే క్రమంలో మద్య నిషేధం వల్ల జరిగేది లేదనే కోణం కూడా మళ్ళీ తీసుకునే విషయం కూడా దాన్ని మద్య నిషేధం అనే విషయాన్ని పట్టించుకోలే. చంద్రబాబు నాయుడు ఆ మద్యాన్ని రామారావు నిషేధించిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్య నిషేధం వల్ల ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయింది కాబట్టి దాన్ని మళ్ళీ మనం ఆదాయాన్ని తెచ్చుకోవాలనుకుంటే క్రమేపీ మద్యాన్ని తీసుకురావాలి అనే దానికి కూడా పరోక్షంగా ఇండికేట్ చేసి మద్దతు ఇచ్చిన విషయం కూడా మనకు తెలుసు. అంటే అంత పెద్ద ఉద్యమాన్ని లేవనెత్తిన రామోజీరావు కేవలం చంద్రబాబు కోసం మళ్ళీ ఆ ఉద్యమాన్ని నీరుగార్చిన విషయం కూడా మనకు తెలుసు. అంటే పాజిటివ్ కోణాలు ఆకాశమంతున్న నెగిటివ్ కోణాలు కూడా దాని పక్కనే పెరిగాయనే విషయాన్ని కూడా మనం చూడాలి. అందుకని రామోజీరావుని చనిపోయినాక విమర్శించాలని కాదు, కానీ ఆయన క్యారెక్టర్ని విశ్లేషించుకునేటప్పుడు మాత్రం ఈ ప్లస్లు మైనస్లు అవి విశ్లేషించక తప్పదు. అందుకని ఆ కోణంలోనే ఆయన క్యారెక్టర్ని మనం చూడాల్సిన అవసరం ఉంది.